హౌస్. హెచ్ అంటే హాస్పిటాలిటీ, అనగా ఆతిథ్యము చేసేటువంటి గృహము, అతిథి సత్కార్యము చేసే గృహము. హాస్పిటాలిటీ ప్రియరా, ఆతిథ్యము చేసేటువంటి గృహము. ఎవరిది గృహం ఇది? నీతిమంతుల గృహం. ఈ లోకములో ఉన్న వారి గృహము కాదండి. నీతిమంతుల యొక్క గృహము ఎలాగుంటుందంటే ఆతిథ్యము చేసేటువంటి గృహము. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహం. ఎవరికి ఆతిథ్యం ఇస్తుంది? ఇష్టమైనటువంటి వారికైనా, నాకు నచ్చినటువంటి వారికైనా, నా అనుకునేటువంటి వారికైనా, ఎవరికి ఆతిథ్యం ఇచ్చేది? నిజంగా దేవుని ప్రేమ కలిగినటువంటి వారు, దేవుని ప్రేమను కనపరుస్తూ వారు ఆతిథ్యము చేయటానికి ఇష్టపడేటువంటి వారు ఉంటారు. ఆతిథ్యం అందరూ చేయలేరండి. ఇప్పుడు మేము ఇంటికి వచ్చామనుకోండి, ఎవరైనా దేవుని బిడ్డలు రక్షించబడినటువంటి వారి ఇంటికి మనం వెళ్తే ఈ ముక్కు మొహం తెలియనటువంటి వారికి మనం ఆతిథ్యం ఇస్తామండి. మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు అని చెప్పి మనం రకరకాలుగా వారిని మనము ఏమాత్రం కూడా పట్టించుకోం. ప్రియరా, నిజంగా దేవుని యొక్క నీతిమంతులుగా చేయబడినటువంటి ఈ యొక్క కుటుంబము ఆతిథ్యమునిచ్చేటువంటి గృహము. ఎలాగున ఆతిథ్యం ఇవ్వగారు, వారిలో ఏముంటే ఆతిథ్యం ఇవ్వగారు. చూడండి, మనం ఇంటికి వచ్చినప్పుడు మనము వారి మీద ప్రేమను కనపరిస్తే వారిని పిలిచి, అన్న రండి, అక్క రండి, లోపలికి రండి, మంచినీళ్ళు తాగుతారా, టీ తాగుతారా, ఇదిగో స్నాక్స్ తీసుకోండి అని మనం ఏం చేస్తాం? వారికి ఆతిథ్యాన్ని ఇస్తాం. అక్కడ ఏముందండి? ఏముంది? అక్కడ ప్రేమ ఉంది. ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంలో ప్రేమను చూపించేటువంటి వారుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగినటువంటి కుటుంబం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ. నిజంగా మనము యేసుక్రీస్తు వారిని రక్షకునిగా, నీతిమంతులుగా అనుభవించడం ద్వారా, ఆయనను స్వీకరించడం ద్వారా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగినది ఏ మనసు అది? యేసుక్రీస్తు వారు ఎలాంటి వారండి? యేసుక్రీస్తు వారు ప్రేమామయుడైనటువంటి వాడు. యేసుక్రీస్తు వారు ప్రేమాస్వరూపైనటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమాస్వరూపైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఈ గుణమును నీవు నేను కలిగినటువంటి వారముగా ఆతిథ్యమునివ్వడానికి ఇష్టపడేటువంటి వారు, దేవుని ప్రేమ కలిగినటువంటి వారముగా, నీతిమంతుని యొక్క కుటుంబము, నీతిమంతుని యొక్క గుడారము ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి కుటుంబంగా ఉంటుంది. ప్రేమ లేకపోతే, ఆ కుటుంబంలో ప్రేమ లేకపోతే ఎవరిని కూడా పట్టించుకోలేము, ఎవరిని కూడా పట్టించుకోలేము. ప్రియులారా, ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబం కారణం ఏంటంటే వారిలో దేవుని ప్రేమ ఉంటుంది, వారిలో దేవుని యొక్క భయం ఉంటుంది. నిజంగా అలాంటి కుటుంబంగా నీవు నేను కలిగి ఉండాలని కోరుతున్నటువంటి వాడు. చూడండి, అబ్రహాము ఎరుగకనే ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడు. ఆతిథ్యం ఇచ్చుట ద్వారా అబ్రహాం కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. తన పండు ముసలితనంలో కూడా మరి శారా గర్భాన్ని దేవుడు తెరిచినటువంటి వాడు. దేవుని బిడ్డలకు ఒక గిన్నెడు నీళ్ళు ఇస్తే చాలు. నీవు నీ యొక్క మరి స్తోమతలో, నీకు కలిగిన దానిలో మరి దేవుని బిడ్డలకు కానీ ఎవరికైనా సరే నీవు కొంత ఆతిథ్యపు వారికి అనుగ్రహిస్తే చాలు. నీ కుటుంబమును దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబం. దేవుని బిడ్డలైనా ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఆతిథ్యాన్ని వారికి ఇచ్చామంటే దాని ద్వారా పొందే ఆశీర్వాదం అంతా ఇంత కాదండి. దేవుడు మనము ఊహించిన దానికంటేను, అడిగిన దానికంటేను కూడా అత్యధికముగా చేయలేనటువంటి వాడు. ఇటువంటి ఆశీర్వాదం నీకు కావాలా? నీవు కూడా ఎలా ఉండాలి? ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబముగా నీ కుటుంబం వర్ధిల్లాలి. అలాంటి కుటుంబముగా ఈ కుటుంబాన్ని కూడా, యేసయ్య గారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నటువంటి వాడు. రెండవ మాటగా ఈ మాట అండి, రెండవ మాటగా ఏముంది? ఓ అంటే ఒబీడియంట్
అంటే విధేయత చూపించటం. కుటుంబంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలుకు మాట అంటాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై మంచిగానే ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు కనుక పిల్లలు ఏం చేయాలా? విధేయత చూపించాలా. మన తల్లిదండ్రులకు పిల్లలైనటువంటి వారు విధేయత చూపించాలి. మరి తల్లిదండ్రులు ఎవరికి చూపించాలి? ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెను. శిరస్సు అంటే ఏంటండి? హెడ్, ఉన్నతమైనటువంటి వాడు. ప్రియులారా, ఇప్పుడు పురుషునికి శిరస్సు ఎవరు? దేవుడు, క్రీస్తు వారు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు, అనగా తండ్రి అయిన దేవుడు. మరి ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెను. ఇప్పుడు స్త్రీలు ఎవరికి లోబడాలండి? పురుషునికి లోబడాలి. పురుషుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి లోబడాలి, విధేయత చూపించాలి. యేసుక్రీస్తు వారు ఎవరికి విధేయత చూపించినాడు? తండ్రి అయినటువంటి దేవునికి. నిజముగా మనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు వారు ఉంచినటువంటి వాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు నీకు నాకు మాదిరిగా ఉన్నటువంటి వాడు. ఆయన విధేయత చూపించినటువంటి వాడు. మరణము పొందినంతగా విధేయత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఒబీడియంట్, ఈ ఓ అనే అక్షరములో ఒబీడియంట్ అనగా విధేయత కలిగి ఉండటం. విధేయత అంటే ఏంటండి? చెప్పినట్లు చేయడం, చెప్పినట్లు నడుచుకోవటం, దేవుని మాట వినడం, దేవునికి లోబడటం, దేవునికి అన్ని విషయములలో దేవునిని సంతోషపెట్టడమే విధేయత. ప్రియులారా, నీవు నేను విధేయత కలిగినటువంటి వారంగా, మన కుటుంబము విధేయత కలిగినటువంటి కుటుంబముగా, దేవుడు మనకి లోకములో ఎంతైనా ఇవ్వచ్చు. అయితే దేవుడే ఇచ్చినటువంటి వాడు, సమస్తమును ఇచ్చినటువంటి వాడు దేవుడే. కనుక నీవు నేను ఎవరికి లోబడాలి? ఎవరికి విధేయత చూపించాలండి? దేవునికి విధేయత చూపించాలి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యములకై దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండటమే కృతజ్ఞతాభావము కలిగి ఉండటం. విధేయత కలిగి ఉండటమే దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. ప్రియులారా, నిజంగా విధేయత కలిగినటువంటి వారంగా, నిజంగా ఆయన కుమారుడిని కూడా తాను ఎంతగానో విధేయత చూపించినటువంటి వాడు. ఎలాంటి విధేయత అండి? మరణము పొందినంతగా, శ్రమలు పొందినంతగా, ఎన్నో కష్టాలు పడినంతగా విధేయత చూపినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, నీ నా కుటుంబము కూడా ఎలాంటి కష్టములు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, నీవు నేను విశ్వసించినటువంటి దేవుడు, నీతిమంతులుగా మనల్ని చేసినటువంటి ఆ దేవునికి విధేయత కలిగినటువంటి వారంగా ఉండినప్పుడే నిజంగా నీతిమంతుల గుడారములను దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు. ఓ అంటే ఒబీడియంట్, విధేయత కలిగినటువంటి వారు. మూడవ మాటగా, మనకు సమయం లేక క్లుప్తంగా మనం చూస్తున్నాం. మూడవ మాట ఏంటండి? HOU. మూడవ మాట యు అంటే యూనిటీ. అంటే ఏంటండి? ఐక్యత. యూనిటీ, ఐక్యత కలిగి ఉండడం. ప్రియులారా, కుటుంబములో ఐక్యత కలిగి ఉండాలి. కుటుంబములో ఐక్యత కలిగి ఉండాలి. ఎక్కడున్నప్పటికీ, ఏమి చేసినప్పటికీ మనము ఐక్యత కలిగినటువంటి కుటుంబముగా జీవించాలి. ముఖ్యంగా
నీతిమంతులుగా చేయబడినటువంటి వారి కుటుంబాలలో ఈ ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. నిజంగా మన కుటుంబంలో ఐక్యత కలిగి ఉంటే మనము పనిచేసే స్థలంలో కూడా ఐక్యత కలిగి ఉంటాం, మన సంఘంలో కూడా ఐక్యత కలిగి ఉంటాం. ఎక్కడున్నప్పటికీ ఐక్యత కలిగినటువంటి కుటుంబంగా ఉంటాం. ఐక్యత కలిగినటువంటి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు, కీర్తనలు 133 చదువుదాం. ఈ మాట చూడండి, కీర్తన గ్రంథము 133వ కీర్తన, కీర్తన గ్రంథము 133వ కీర్తన 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. 2వ లైన్ నుంచి 133వ కీర్తన 3వ వచనం 2వ లైన్ నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును. ఎక్కడైతే ఐక్యత కలిగినటువంటి కుటుంబం ఉంటుందో, యూనిటీ కలిగినటువంటి కుటుంబం ఉంటుందో, అక్కడ దేవుడు ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి వాడు. అందుకే మొదటి వచనం ఏమనుందండి? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. ప్రియులారా, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు. కుటుంబ సభ్యులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు. సంఘములో ఉన్నవారు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు. ఇలాంటి ఐక్యత కలిగి ఉంటే ఏమొస్తుందటండి? 3వ వచనంలో చివరి లైన్లో ఆశీర్వాదమును శాశ్వత జీవము. దేవుడు ఆశీర్వదించేవాడు, శాశ్వతమైనటువంటి జీవమునిచ్చేవాడు. నిజంగా ఇలాంటి అనుభవంలో దేవుడు మనం ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నటువంటి వాడు. ప్రియ సోదర సోదరి, యూనిటీ, ఐక్యత, ఐక్యత కలిగినటువంటి కుటుంబం, ఐక్యత కలిగినటువంటి జీవితంలో కుటుంబము జీవిస్తే నిజంగా అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. నిజంగా మన కుటుంబాలు అలాగుండాలని దేవుడు కోరుతున్నటువంటి వాడు. 4వ మాట ఏ మాట అండి? 4వది ఎస్, HOUS. ఎస్ అంటే ఏంటి? సెక్యూరిటీ, అనగా భద్రత. సెక్యూరిటీ, భద్రత కలిగినటువంటి కుటుంబం. భద్రత ఎక్కడి నుంచి వస్తుందండి? గోడలు దిట్టంగా కట్టుకుంటే వస్తుందా? ఇంట్లో మరి ఐరన్ ఫ్రేమ్స్ పెట్టుకుంటే వస్తుందా? నిజంగా నీకు నాకు భద్రతనిచ్చేవాడు దేవుడేనండి. దేవుడే మనకు తోడుగా లేకపోతే నీవు ఎంత భద్రత కల్పించుకున్నా, నీ కొరకు ఎంత సెక్యూరిటీ ఏర్పరచుకున్నా, దేవుని కాపుదల, దేవుని సన్నిధి మనకు తోడుగా లేకపోతే ఈ లోకాన్ని ఎప్పుడో విడిచిపెట్టవలసినటువంటి వారు. సెక్యూరిటీ చాలా అవసరం. ఎవరి సెక్యూరిటీ కావాలి? ఎవరి సెక్యూరిటీ కావాలండి? దేవుడే మనకు సెక్యూరిటీ, దేవుడే మనకు భద్రత. అందుకే దావీదు అంటాడు, చూడండి ఒక మాట చదువుదాం. దావీదు కీర్తనకారుడు ఒక మాట అంటాడు, కీర్తన గ్రంథము 61వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంది. 61వ కీర్తన 3వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 61వ కీర్తన 3వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. 61:3 నీవు నాకు ఆశ్రయంగా నుంటివి. చాలు. ఎవరంటండి ఆశ్రయము? దేవుడే ఆశ్రయం, దేవుడే మనకు కాపుదల, దేవుడే మనకు భద్రత. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. 18వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఇలాగ రాయబడుతూ వచ్చింది, యెహోవా నామము బలమైన దుర్గము. చదువుదాం ఆ మాట, అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును, భద్రముగా నుండును. ఎక్కడికి వెళ్తాడట నీతిమంతుడు? బలమైనటువంటి దుర్గమైనటువంటి ఆ దేవుని దగ్గరకు. తన యొక్క ఆపదలలో, కష్టాలలో, బాధలలో
ఆశ్రయమైనటువంటి రక్షకుడైనటువంటి ఆ దేవుని దగ్గరకు వెళతాడు. ఆ దేవుడే రక్షించేవాడు, ఆ దేవుడే భద్రపరిచేటువంటి వాడు. ఈ లోకంలో మన ఆస్తిపాస్తులు మనం రక్షించలేము. ఈ లోకంలో నీ యొక్క ఆరోగ్యము నిన్ను రక్షించలేదు. నీకు కలిగిన సమస్తమును కూడా, నీకు కలిగినటువంటి ఆ బాధలలో, ఇబ్బందులలో, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నిన్ను రక్షించలేదండి, నీకు భద్రతనివ్వలేదు. కొంతమంది అనుకుంటాం, నాకేమన్నా, నాకు చాలా ఆరోగ్యం ఉంది, నాకు మంచి ఆరోగ్యం ఉంది, నాకు సంపద ఉంది, నాకు ధనం ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, ఒకవేళ అనారోగ్యం పాలైనా నేను భద్రపరచుకోగలను నా ఆరోగ్యాన్ని. ఎలాగునా నా ఆస్తి అంతా కూడా మరి అమ్మేసుకొని నా యొక్క ఆరోగ్యాన్ని నేను కాపాడుకోగలను అనుకుంటారు. పీడ దేవుని సెలవిస్తే ఒక్క మాటతో నీ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి వారు. అదే దేవుడు మనకు భద్రత కలిగి ఉంటే నీవు నేను ఎంత ధన్యులం. అందుకే ఇక్కడ సామెతలు ఈ యొక్క 18వ అధ్యాయం మరి 10వ వచనంలో రాబడినటువంటి మాట, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుతాడంటండి. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నివసించేవాడు. నిజంగా నీతిమంతుడుగా చేయబడినటువంటి నీవు నేను, ఆ రక్షకుడైనటువంటి ఆ దేవుడే నీకు నాకు భద్రతని గుర్తెరుగుతున్నామా? ఈ లోకములో నిన్ను భద్రపరిచేవారు ఎవరు లేరు, నీకు భద్రత కలిగించేవారు ఎవరు లేరు. కేవలము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి. నీకు ఆత్మకు భద్రత, నీ కుటుంబానికి భద్రత, నీ జీవితానికి భద్రత. ప్రియులారా, భద్రత కలిగినటువంటి కుటుంబం, సెక్యూరిటీ, భద్రత కలిగినటువంటి కుటుంబం. చివరి మాట ఏం మాట అన్నది? HOUSE. 5వ మాట ఈ అనేటువంటి పదము ఎటర్నిటీ అనగా నిత్యత్వము, శాశ్వతమైనది, నిత్యత్వమైనటువంటిది, ఎటర్నిటీ. ప్రియులారా, మన యొక్క నిత్యత్వము ఏంటన్నది? మన యొక్క నిత్యత్వం ఏంటి? పరలోకము మన నిత్యత్వము. ఈ లోకము అశాశ్వతమైనది. ఒకవేళ ఈ లోకములో ఎన్నెన్ని మంచి బిల్డింగ్లు కట్టుకున్నాం, ఎంతెంత ఆస్తి పాస్తులు సంపాదించుకున్నాం, ఇవి లోకములో జీవించేంత వరకే. అయితే మనకు నిత్యత్వమైనదేవి పరలోక రాజ్యము, ఎటర్నిటీ లైఫ్. నిత్యము జీవించే ఆ పరలోక రాజ్యము నీకు నాకు అవసరం. ఈ లోకములో మానవుడు జీవించాలంటే నిత్యము మానవుడు ఒక గృహాన్ని కలిగి ఉండాలి, తప్పదది. మానవుడు చూడండి, అతి గృహాల్లో ఎంతకాలం జీవించగలడు? అతి గృహాల్లో ఉన్నంత కాలము ఆద్యవారితో ఏదో ఒక మాటలు పడుతూ ఉంటాడు, ఇరుగు పొరుగు వారితో ఏదో ఒక మాటలు పడుతూ ఉంటారు. అదే మన సొంత గృహాల్లో అయితే ఏ బాధ ఉండదు. నిత్యము మన యొక్క ఆ గృహాల్లో మనము సంతోషంగా జీవించగలము. ప్రియులారా, నిత్యత్వము కలిగినటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్యమును నిజంగా ఈ కుటుంబంలో నీవు నేను అనుభవించాలి. మన ఎటర్నిటీ లైఫ్ పరలోకములో ఉంది. మన యొక్క నిత్య జీవము, నిత్యము దేవునితో సంతోషించి ఆ పరలోక రాజ్యము మన కుటుంబములో కూడా కలిగి ఉండాలి. అది నిజంగా ఈ కుటుంబంలోకి వస్తే దేవుడే కనపడుతున్నాడు, దేవుని రాజ్యమే ఇక్కడ ఉన్నట్లుగా ఉంది, పరలోక రాజ్యమే ఇక్కడ ఇంట్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది అనేటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సోదర సోదరి, నిత్యత్వమైనటువంటి పరలోక రాజ్యము మన కుటుంబంలో అలాగున మాదిరికరమైనటువంటి విశ్వాస జీవితమును మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నటువంటి వాడు. సోదర సోదరి, ఇక్కడ చేరినటువంటి వారిలో ఇంకను ఎవరైనా ఇటువంటి నీతిమంతుల యొక్క గుడారముల యొక్క జాబితాలో చేర్చబడకుండా ఇంకా ఉన్నట్లయితే దేవుడు నీకు కూడా ఇలాంటి గృహాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు నేను చేయవలసింది ఒక్కటే, యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించటం,
ఆయన నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా. పాప భారముతో రారా, పాదములపై పడరా, పాదములపై పడరా. పాపుల రక్షకు యేసు, పాపుల రక్షకు యేసు, తప్పగా నిన్ను రక్షించు, తప్పగా నిన్ను రక్షించు. చెందిన మన యేసుకు సమమెవరు. చెందిన మన యేసుకు సమమెవరు. ప్రియమైన సోదరి, ఎంత ఘోర పాపినైనా ప్రేమించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. నీవు ఏ పాపములో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ కుటుంబమును కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుడి రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నటువంటి వాడు. సమయం ఉండగానే, నీ ఊపిరి నీలో ఉండగానే, ప్రభువా నేను పాపినగా, నా పాపములు క్షమించుము, నన్ను కూడా నీతిమంతుడిగా చెయ్యి. చిన్న మాట పలికి తెచ్చాను. నీ కుటుంబమును నీతిమంతుడుగా చేసినటువంటి వాడై, నిన్ను నీతిమంతురాలుగా చేసినటువంటి వాడై, నిన్ను కూడా ఆశీర్వదించేటువంటి వాడు. నువ్వు చేయాల్సింది ఒకటి, ప్రభువా నిజంగా నేను పాపినయ్యా, నా పాపములు క్షమించుము ప్రభువా. నేను నిజంగా పాపిని గ్రహించుచున్నాను. తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని పిండముగా రూపింపబడక మునిపే నేను పాపిని నేను నమ్ముచున్నాను. నా పాపముల కొరకు, నా పాపముల కొరకు ఇదిగో కలువరి శిలువలో నీకు ప్రాణములు అర్పించిన దేవుడవు. నన్ను రక్షించు, నన్ను రక్షించు, నా పాపములు క్షమించి నీ బిడ్డగా చేసుకో. నీ యొక్క ఆశీర్వాదము నాకు కూడా అనుగ్రహించు. చిన్న మాట పలికితే చాలు, దేవుడు ఆశీర్వదించేవాడు. నీతిమంతుల గుడారములను దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు. ప్రియుడా, ఇటువంటి ఆశీర్వాదము నీ కుటుంబంలో దేవుడి ఇవ్వాలని ఆశించుతున్నటువంటి వాడు. హౌస్ HOUSE అనేటువంటి ఈ యొక్క 5 పదములలో ఉన్నటువంటి సందర్భాలను దేవుడు మన కుటుంబాల్లో కూడా నెరవేర్చాలని ఆశపడుతున్నటువంటి వాడు. రెండవ మాటగా ఒక మాట చూసుకుందాం. రెండవ మాట, సంవత్సరమును దయా కిరీటమును ధరింపచేసినటువంటి వాడు కదండి. ఇప్పుడు కుమార్తెకు మరి సంవత్సరాన్ని దయా కిరీటముగా